Hi Andariki, welcome back again to Degree Empire. Today we are going to discuss this question from third sem maths, that is chain rule అని చెప్పేసి ఒక థింగ్ ఉంటుంది. అయితే ఇది మనకి చైన్ రూల్ అని అంటే if f is differentiable at a and g is differentiable at f of a, show that g circle f is differentiable at a and g circle f dash of a is equal to g dash of f of a into f dash of a అని చెప్పేసి. అమ్మ ఎంత కాంప్లికేటెడ్ ఉంది ఏంటి క్వశ్చన్ అని అనుకుంటే ఈజీ థింగ్. ఒక ఎగ్జాంపుల్తో నేను అర్థం చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఏంటది అని అంటే చూడండి, నార్మల్గా మనకి dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోండి అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి. dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోమంటే ఫస్ట్ dx ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి, కాస్ ఎక్స్ కదా. సో కాస్ ఎక్స్ స్క్వేర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ కాకుండా ఎక్స్ స్క్వేర్ కనబడింది అంటే ఒక ఫంక్షన్ లాగా కనబడింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేస్తాం మనం. టోటల్ డిఫరెన్షియేషన్ అని ఫస్ట్ సెమ్ మ్యాథ్స్లో చేస్తాం. అయితే ఏంటి, ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేస్తావు నువ్వు. ఎక్స్ స్క్వేర్ని dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 2x కదా. సో ఇది మొత్తం మీద నీకు ఏమవుతుంది. బట్ బిఫోర్ దట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని 4 అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే, లేదంటే ఒక 10 అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు. అరౌండ్ పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్సే. అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని, లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అయిపోద్ది. దట్ ఈస్ నార్మల్గా రాయాలి అని అనుకుంటే 2x కాస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి రాసేయచ్చు ఇదే థింగ్ని. అయితే ఇది ఎలాగా అని అంటే నార్మల్గా ఫంక్షన్ లోపల ఫంక్షన్ లాంటి థింగ్ ఏంటది చూడండి. ఇది నార్మల్గా సైన్ ఎక్స్ స్క్వేర్ అని అన్నప్పుడు ఫస్ట్ నువ్వు ఒక ఫంక్షన్ లాగా ఒక ఫంక్షన్ కన్సిడర్ చేస్తున్నాం మనం. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం ఆ ఫంక్షన్ని. దట్ ఈస్ చూడండి, g of x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ లాగా రాసినాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకొని ఇప్పుడు g లోపల f అనే ఫంక్షన్ని పెట్టినాం అనుకోండి. అలాంటి వాటినే కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ g సర్కిల్ f అని అంటే g లోపల నువ్వు ఫర్దర్గా f పెడతావని. దట్ ఈస్ ఈక్వల్ టు g of f లాగా. సో అంటే ఈ ఆల్రెడీ ఉన్న ఫంక్షన్లో ఇప్పుడు నువ్వు x ప్లేస్లో ఫర్దర్గా f అనే ఫంక్షన్ని పెడతావు. సో f of xని పెడితే ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మొత్తం ఈ f అనే ఫంక్షన్ని తెచ్చి పెడితే సైన్ ఎక్స్ స్క్వేర్ లాగా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే ఇలాంటి ఫంక్షన్స్ని మనం డిఫరెన్షియేషన్ ఎట్లా చేసినాం, ఫస్ట్ ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసినాం మనం. అంటే ఈ సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ని g లాగా కన్సిడర్ చేసినాం కాబట్టి g డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం ఫస్ట్ అని అంటే ఈ సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసినుండే g డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఫర్దర్గా నువ్వు ఏం చేసినావు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ కాకుండా కాబట్టి దీన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేసినావు. దట్ ఈస్ చూడు f డాష్ ఆఫ్ ఎక్స్ లాగా. సో దేర్ఫోర్ మనకి ఎప్పుడైనా ఈ కాంపోజిట్ ఫంక్షన్ ఉంటే g సర్కిల్ f దీని యొక్క డిఫరెన్షియేషన్ని డాష్తో రిప్రజెంట్ చేసాం కదా. g సర్కిల్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు g డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ f డాష్ ఆఫ్ ఎక్స్. కాకపోతే నార్మల్గా ఏంటి అని అంటే ఇక్కడ నువ్వు కాస్ ఎక్స్ స్క్వేర్ అని రాసినావు అంటే ఈ g లోపల f పెట్టి రాసినుండే కాబట్టి g డాష్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ఇది ఎలాగా అని అంటే ఫర్దర్గా మనం దీని ప్రూఫ్లో చూస్తాం. ఫర్దర్గా చైన్ రూల్ అని అంటే ఏం లేదు చూడండి, ఏదైనా ఒక కాంపోజిట్ ఫంక్షన్ దాని డిఫరెన్షియేషన్ వాల్యూ ఎట్లా వస్తుంది. ఫస్ట్ ఈ పెద్ద ఫంక్షన్ అనుకో, ఈ జీని ఎఫ్ని చిన్నదనుకో. సో ఈ పెద్ద ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ లోపల చిన్న ఫంక్షన్ పెడతావు. ఆ తర్వాత ఈ చిన్న ఫంక్షన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేస్తావు. అది ఎలాగా అని అంటే నేను ఎగ్జాంపుల్తో అర్థం చేయించిన ఆల్రెడీ. సో ఇదే మనకి చైన్ రూల్. ఇదంతా ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాము అనేది ఫర్దర్గా చూద్దాం. కాకపోతే క్వశ్చన్లో ఏముంది అని అంటే ఈ ఎఫ్ అనేది
ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది. అయిన తర్వాత ఈ జీ అనేది ఫర్దర్గా ఇది కాంపోజిట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది అని చెప్పేసి అయినప్పుడు ఈ థింగ్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అని అంట. ఏంటది? జీ సర్కిల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏని ప్రూవ్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. ప్రూవ్ ఎలా చేస్తాము అని అంటే ఈజీ థింగ్, చాలా ఈజీ థింగ్, కాకపోతే కాంప్లికేటెడ్ అనుకుంటారు. సో దీన్ని ఈజీ చేద్దామని ఈరోజు వీడియో చేసినాం. సో యాక్చువల్ ప్రూఫ్లోకి వస్తే మనం ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఎట్ పాయింట్ అయి ఉంది అంటే, సో ఎఫ్ అనేది నార్మల్గా డిఫరెన్షియబుల్ అయినప్పుడు మనం ఒక థింగ్ రాస్తాం. ఏంటి? ఈ పాయింట్ ఏ దగ్గర కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని చెప్పేసి. ఇది ఎక్కడి నుంచి అని అంటే ఇంటర్మీడియట్ ఫార్ములా ఇది. అప్పుడు మనం ఇలాగే కనుక్కునే వాళ్ళం ఫార్ములాస్ లోపల. అదేంటి అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుండే, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఇది పాయింట్ ఏ దగ్గర కాబట్టి ఎక్స్ కాకుండా డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ లే బట్టి రాసినాం. సో ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అయినప్పుడు దీన్ని ఇట్లా రాయొచ్చు మనం. ఏంటది? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఎట్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఆ తర్వాత జీ అనేది కూడా ఆల్రెడీ డిఫరెన్షియబుల్ అని చెప్పేసి చూసినాం మనం. అయితే ఇడనే ఇంకొక థింగ్ ఉండి ఉంటుంది మేబీ, ఎఫ్ అండ్ జీ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఆర్ జీ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అని చెప్పేసి. సో జీ అనేది కూడా డిఫరెన్షియబుల్ అయింది అనుకోండి, సేమ్ వేలా జీకి కూడా మనం ఏం రాయొచ్చు, జీ. సో జీకి సంబంధించిన డిఫరెన్షియేషన్ వాల్యూని ఏం రాస్తాం మనం? జీ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 జీ కదా, జీ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ జీ ఆఫ్ ఏ బై హెచ్ అని చెప్పేసి రాసేయచ్చు. అయితే ఇది నార్మల్ ఫంక్షన్స్కి. అదే ఇప్పుడు కాంపోజిట్ ఫంక్షన్స్కి రాసినాం అనుకోండి, దట్ ఈస్ చూడండి కాంపోజిట్ ఫంక్షన్ అంటే జీ సర్కిల్ ఎఫ్కి రాస్తే, జీ సర్కిల్కి ఎఫ్కి కూడా ఏముంటుంది, నువ్వు నార్మల్గా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 పెడతావు. జీ సర్కిల్ ఎఫ్ లోపలనేమో ఏ ప్లస్ హెచ్ మైనస్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ లాగా పెట్టేస్తావు అంతే. సో ఇది పర్టికులర్ పాయింట్, ఇది కూడా ఏ అనే పాయింట్ దగ్గరనే కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లాగా కన్సిడర్ చేయొచ్చు. కాంపోజిట్ ఫంక్షన్కి రాయాలి అంటే ఇవి మూడు కూడా బేసిక్ థింగ్స్. అయితే ఒకసారి మనం ప్రూఫ్ తీసుకుంటే జీ సర్కిల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూ ఏదైతే ఉందో అది జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని షో చేసేది ఉంది. అంటే ఇక్కడ నీకు ఫర్దర్గా ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏదైతే ఉందో దాని లోపల ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూ కూడా వచ్చేటట్టు చూసుకోవాలి నువ్వు. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఏంటి? దిస్ థింగ్ అని అన్నప్పుడు నీకు ఏం మిస్ కనబడుతున్నాయి ఇక్కడ? ఈ హెచ్ అయితే డినామినేటర్ హెచ్ కనబడుతుంది, ఇక్కడ యూజ్ చేస్తావేమో, కానీ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యాబ్సెంట్ ఉన్నాయి ఈ థింగ్లో ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నావు దాంట్లో. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఈ థింగ్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. దట్ ఈస్ చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కదా, మ్యాథ్స్లో ఏం చేంజ్ అవ్వదు. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఆ తర్వాత నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే జస్ట్ ఏం లేదు చూడండి, ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఇదేమో ఈడ రాస్తా, ఇదేమో ఈడ రాస్తా. సో ఈ హెచ్ అనేది నేను ఈడ నుంచి తీసి ఈడ రాస్తా. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనే వాల్యూ ఉంది కదా, అది ఈడ రాస్తా. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. జస్ట్ ఎందుకు అని అంటే నువ్వు ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన దేనికోసం? ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రాసుకోవడానికి. అది రాసుకోవాలి అని అంటే డినామినేటర్లో ఒక హెచ్ కనబడాలి. ఆ హెచ్ కనబడేటట్టు దీని కింద రాసిన నేను. ఈడున్న హెచ్ ఈడ రాసిన, ఈడున్న థింగ్ ఈడ రాసిన. రాసిన తర్వాత థింగ్ ఈజీ. ఇది పెయిడ్ క్లాసెస్ వీడియో యాక్చువల్గా, అంటే వీడియో కాదు కానీ నోట్స్ అలా యూజ్ చేస్తారు. నువ్వు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అయితే చూడండి అక్కడ ఫుల్ సిలబస్ డిస్కస్ చేస్తాం మనం. సో ఈ థింగ్ ఇది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ డినామినేటర్స్ చేంజ్ చేసి రాసిన థింగ్. ఇందులో ఫర్దర్గా నేను ఈ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని ఈ రెండు ఫంక్షన్స్కి సపరేట్ రాయొచ్చు కదా, రాసిన ఈ ఫంక్షన్కి ఈ సెకండ్ వచ్చే ఫంక్షన్కి. అయితే ఈ సెకండ్ వచ్చే ఫంక్షన్ ఏమని తెలిసింది మనకి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ వాల్యూ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కదా. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వచ్చేసింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ తర్వాత నెక్స్ట్ ఇది యాక్చువల్గా జీ సర్కిల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూ అనుకుంటుంటే ఇదంతా. నెక్స్ట్ దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ లాగా ఉంటే దీన్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా రాసినాం అనుకోండి, ఏమని రాయొచ్చు? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లాగా రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది? నార్మల్గా ఏముంది, ఇది డిఫరెన్షియేషన్ ఫార్ములాకే ఉంది కాబట్టి, కాకపోతే కాంపోజిట్ ఫంక్షన్కి ఉంది, దట్ ఈస్ జీ సర్కిల్ ఎఫ్కి. సో ఇది జీ డాష్ ఆఫ్
దీని లోపల కూడా ఏముంది, మళ్ళీ ఫర్దర్గా ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లాగా రాయొచ్చు. ఇది కొంచెం కాంపోజిట్ కాబట్టి కొంచెం టఫ్ అనిపిస్తుంది. మీరు ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకోవాలి అని అనుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఈజీ వేలోనే చెప్పిన నేను మ్యాథ్స్. సో ఒక్కసారి రివైండ్ చేసి కూడా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదే వీడియోని మళ్ళీ కూడా చూడొచ్చు. అయితే ఇది నార్మల్గా చైన్ రూల్ ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసేసినాం, అయిపోయింది. ఇదే చైన్ రూల్ని యూజ్ చేసుకొని ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది, దీన్ని సాల్వ్ చేయండి అని కూడా అంటాడు. అంటే చూడండి, ఇది ఒక పెద్ద ఫంక్షన్ ఉండే కదా, దీన్ని మనం నార్మల్గా జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 7 లాగా రాస్తాం. రాసి ఈ ఫర్దర్ దీని మొత్తం ప్లేస్లో నువ్వు ఎక్స్ పెట్టినావు, కాకపోతే ఈ ఎక్స్ అనేది ఫర్దర్గా ఒక వాల్యూ ఉంది కదా, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా రాస్తాం, ఎక్స్ పవర్ 4 + 13xని రాసి ఇది మనకి అప్పుడు జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు మనం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా నార్మల్గా ఏంటి జీ ఆఫ్ ఎక్స్ పవర్ 4 + 13x లాగా రాస్తాం అంతే. సో నార్మల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఈ పెద్ద ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈ మొత్తం ఈ పెద్ద వాల్యూని తీసేసి చిన్నగా రాసి ఈ చిన్నగా ఉన్న దాన్ని మళ్ళీ పెద్దగా చేయడానికి ఇంకొక ఫర్దర్ ఫంక్షన్ తీసుకున్నాం. దీన్ని ఇట్లా రాసి డిఫరెన్షియేట్ చేస్తాం మనం. అయితే ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి, మనకి జీ సర్కిల్ ఎఫ్ ఇందాకనే డిస్కస్ చేసినాం కదా, జీ సర్కిల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ జీ అనే ఫంక్షన్ ఉంది కదా, దాని డిఫరెన్షియేషన్ వాల్యూ రాస్తాం జీ డాష్ ఆఫ్ ఎక్స్ రాసి, జీ డాష్ లోపల ఎఫ్ అనే ఫంక్షన్ పెట్టాలి కాబట్టి జీ డాష్ కనుక్కుంటే ఫస్ట్ నువ్వు ఎక్స్ పవర్ 7 వాల్యూ 7 ఇంటూ ఎక్స్ పవర్ 6 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఫర్దర్గా ఈ థింగ్ పెట్టాలి. ఎందుకు అని అంటే జీ డాష్ ఏదైతే ఉందో దాని లోపల ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫర్దర్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ థింగ్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కావాలి కాబట్టి ఎఫ్ అనే ఫంక్షన్ ఇది, దీని డిఫరెన్షియేషన్ వాల్యూ ఏమో ఇది వస్తుంది. ఎక్స్ పవర్ 4ని డిఫరెన్షియేట్ చేస్తే 4x³ + 13xని డిఫరెన్షియేట్ చేస్తే 13. ఇవి రెండింటిని పక్క పక్కన రాసేస్తే సరిపోద్ది. దట్ ఈస్ 7 ఇంటూ దిస్ థింగ్ అండ్ ఈ థింగ్ ఏంటి, జస్ట్ జీ డాష్ లోపల ఎఫ్ పెట్టినావు, అది రాసినావు. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాసినావు. ఎందుకు అని అంటే అదే ఫార్ములా ఇందాక కనుక్కున్నావు కదా చైన్ రూల్ నుంచి. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా మనం పెయిడ్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంత డప్పు కొట్టుకుంటున్నారు పెయిడ్ క్లాసెస్ అని అంటే కొట్టుకోవాలి కదా, మన డప్పు మనమే కొట్టుకోవాలి, వేరే వాళ్ళు కొట్టారు. సో దట్ ఈస్ ద థింగ్. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను నేను, యూ కెన్ జాయిన్ త్రూ దట్. అండ్ ప్రతిసారి నోట్స్ చూపించట్లేదు అని అంటారు కాబట్టి ప్రాపర్గా చూపిస్తాను నేను ఒకసారి దీన్ని. అయితే చూడండి, ఇది తీరం, ఇదంతా ఇక్కడ వరకు తీరం ప్రూఫ్. ఇది యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఒకటి నార్మల్గా ఉంటుందని ఇచ్చిన, పాజ్ చేసి చూడండి మీకే అర్థమైపోద్ది. ఇది చెప్తే మరి చిన్నపిల్లలాగా ఉంటుంది క్వశ్చన్. ఎందుకు అని అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇంటర్మీడియట్లో చేస్తాం. నేను డిఫరెన్షియేట్ చేయమంటే నువ్వు నార్మల్గా 7 ఇంటూ దిస్ థింగ్ అట్లని పెట్టి ఫర్దర్గా ఈ లోపల ఉన్న థింగ్ని డిఫరెన్షియేట్ చేస్తావు. అదే ఫార్ములా మొత్తంలో డిస్కస్ చేసినాం మేము. ఇది ఈ ఎగ్జాంపుల్ది. ఇక్కడ వరకు రాసినట్టున్నా నేను, ఇలా చూడండి. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ 3rd సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక 10 అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే 80% స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన, ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.